వెల్కమ్ టు బిగ్ న్యూస్. దిస్ ఇస్ చక్రి. ముంబైలో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. టీ20 వరల్డ్ కప్తో వచ్చిన ప్లేయర్స్ను చూసి ఫ్యాన్స్ నినాదాలతో హోరెత్తించారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆటగాళ్లకు అభివాదం చేస్తూ ఉన్నారు. ఆటగాళ్ల విమానం ఎయిర్పోర్ట్లోకి రాగానే వాటర్ సెల్యూట్ నిర్వహించారు. తర్వాత జాతీయ జెండాతో 3 జీప్లు ముందు ఎస్కట్గా వెళ్తూ స్వాగతం పలికాయి. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియా వచ్చినటువంటి టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. 3 జీప్లు ముందు ఎస్కాట్కి వెళ్తూ వారికి స్వాగతం పలికాయి. నారిమన్ పాయింట్ నుంచి వాంఖేడే స్టేడియం వరకు భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి రావడంతో మెరైన్ డ్రైవ్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. కాసేపట్లోని ఓపెన్ టాప్ బస్సులో ఆటగాళ్లు కప్తో అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మెరైన్ డ్రైవ్ నుంచి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎస్కట్ మధ్య అభిమానుల హర్షధ్వానాల మధ్య టీమిండియా ఆటగాళ్లు వెళ్తూ ఉన్నారు. చివరి బంతి వరకు నువ్వా నేనా అని సాగినటువంటి సమరంలో టీ20 వరల్డ్ కప్ను సగర్వంగా పైకెత్తింది టీమిండియా. మ్యాచ్ ఎలా జరిగిందో ప్రతి ఒక్కరూ మనం ప్రత్యక్ష సాక్షులుగా నిలిచాం. ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్టుగా ఈ డైలాగ్ పర్ఫెక్ట్గా సింక్ అయ్యే విధంగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ జరిగింది. గుండెలు నరచేతిలో పట్టుకుని మ్యాచ్ను చూశారంతా. ఒకానొక దశలో అయిపోయింది మ్యాచ్, ఇక వార్ వన్ సైడ్ అయింది అనుకునే సందర్భంలో మ్యాచ్ ట్విస్ట్ అయినటువంటి పరిస్థితి. చివరి బంతి వరకు కూడా నువ్వా నేను అన్నట్టుగా సాగినటువంటి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. మొత్తానికి మ్యాచ్ గెలిచాం. బట్ నిజంగా అంతా బాగానే జరిగిందా? ఈ వరల్డ్ కప్ నేర్పిన పాఠాలేంటి, గుణపాఠాలేంటి, ఫ్యూచర్ టీమిండియా ఎలా ఉండబోతోంది? ఇది ఎలా అయితే రికార్డు క్రియేట్ చేసిందో టీ20 వరల్డ్ కప్ను సాధించి ఆ తర్వాత కొంతమంది పేర్లు ఫ్యూచర్లో కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడడం లేదు. కోహ్లీ అలాగే రోహిత్ శర్మ టీ20s నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీని తర్వాత మిగతా మ్యాచెస్, టెస్ట్ మ్యాచెస్ కావచ్చు, వన్డేస్ కావచ్చు, వీటిలో ఉండే అవకాశం కనపడుతుంది. సో వాళ్ళ ఆట కనిపించినప్పటికి కూడా టీ20స్లో వాళ్ళు కనిపించారు. రైట్, మనం చూస్తున్న 2 సముద్రాలను మనం ముంబైలో మెరైన్ డ్రైవ్లో చూడొచ్చు. ఒక పక్కన అరేబియా సముద్రం, మరో పక్కన జన సముద్రం. టీమిండియా ఆటగాళ్లకు స్వాగతం పలకడానికి వచ్చిన భారతీయ అభిమానులను మనం చూస్తూ ఉన్నాం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని వాళ్లకు స్వాగతం పలుకుతున్న వీరాభిమానులను మనం చూస్తూ ఉన్నాం. క్రికెట్ ఒక మతం అయితే
ప్రస్తుతం భక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఇసుకేస్తే రాలనటువంటి క్రికెట్ అభిమానులను మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో క్రికెట్ అంటే ఏంటో ఈ ఒక్క ఉదాహరణ మనకి చాలు, ఈ ఒక్క దృశ్యం మనకు చాలు. ముంబై మెరైన్ డ్రైవ్ నుంచి చూస్తూ ఉన్నాం. మెరైన్ డ్రైవ్లో 2 సముద్రాలను మనం చూస్తూ ఉన్నాం. ఇటు పక్కన జనసముద్రం, అటు పక్కన అరేబియా మహాసముద్రం. ఈ రెండిటి మధ్యలో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం పలుకుతూ అశేష జనవాహిని మధ్య